కాంగ్రెస్ ఏం చేసిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు. 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీది బడుగు బలహీన వర్గాల కులంగా విహెచ్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన అమలు చేస్తారా లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఏం చేసిండో తెలియాలి. కానీ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం మీరు ఎన్ని చెప్పినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆ రోజుల్నే ఆలోచన వచ్చింది కాబట్టి భూ సంస్కరణలు అమలు చేసింది. దున్నే వాడికే భూమి ఇచ్చింది. అంతటితో ఆగలే, బ్యాంకు నేషనలైజ్ చేసింది. IIM లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టించింది. బిల్లు పాస్ అయిందా లేదా ఆలోచన మీకున్నదా? ఇయ్యాల కూడా మీరు దాన్ని ఏది నరేంద్ర మోడీ బీసీ కాదు, బీసీ చేయలేదనే దానికంటే ఇవాళ మేము చేసిన నిర్ణయం తెలంగాణలో రాహుల్ గాంధీ సందేశం ఇంప్లిమెంట్ చేసినాం. మీరు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారా లేదా?